నడిబొడ్డున పార్లమెంటు సాక్షిగా జనగణనలో కుల గణన చేయాలని చెప్పేసి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో మరి గౌరవనీయులు శ్రీ మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారి నేతృత్వంలో ఈ ఢిల్లీ నడిబొడ్డున మనం చేపడుతున్నటువంటి సదస్సు ఇదైతే ఈ సెమినార్ ఏదైతే ఉందో ఢిల్లీ గద్దె మీద కూర్చున్నటువంటి పెద్దలందరికీ వినపడుతుందని మరొకసారి ఈ సెమినారు దీనికి నిదర్శనం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఏలినటువంటి నియోజకవర్గాలు మనం ఒకసారి ఆలోచన చేయాలి. అదే ఓసీలు ఏలినటువంటి నియోజకవర్గాలను కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓసీలు నియోజకవర్గాల వారిగా లెక్కలేసుకుంటే వారి కులాలని మాత్రమే డెవలప్ చేసుకొని మరి ఇతర సామాజిక వర్గాల వారిని అనగదొక్కే ప్రయత్నం కొనసాగింది. ఈ నేపథ్యంలో కొందరు ఆనిముత్యాలైనటువంటి బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీసీ ఎమ్మెల్సీలు కావచ్చు, అలాగే బీసీ ఎంపీలు కావచ్చు, ఇతర అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి ప్రతినిధులు కావచ్చు, వారు పాలించినటువంటి ప్రాంతాన్ని మనం చూసుకోవాలి ఒకసారి. ఈ నేపథ్యంలో మరి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏదైతే కావలసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అది బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చి వారికి ఫలాలు అందజేసినటువంటి ఘనత ఏదైతే ఉందనంటే అది తెలంగాణలో బీసీ వాదులకే ఉందని మనం చెప్పుకోవాలి. ఈ సందర్భంలో మరి అందరికీ లెక్కలు ఉన్నాయి, మనకు లెక్కలు లేవు. మరి ఈ లెక్కలు దాదాపు 90 ఏళ్లకు పైబడి మరి జరిగినటువంటి ఈ లెక్కలు మరి త్వరలో జరగనున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి జనాభా లెక్కలలో కుల గణన ఏదైతే చేయాలని చెప్పేసి మనము పోరాటం చేస్తున్నాం. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 136 కులాలకు పైగా బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి. ఈ 136 సామాజిక వర్గాలు ఏదైతే ఉన్నదో విద్య కానీ, ఉద్యోగం కానీ, ఉపాధి కానీ, రాజకీయంగా కానీ మరి ఏ రకంగా ఉన్నారో చూసుకోవాలి. ఈ సందర్భంలో మనం రాణించాలంటే మనందరం ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మీద యుద్ధం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే జంతర్ మంతర్ని దద్దరిల్లేలా కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ మరి నేను తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుగా మరి ముందుకు వెళ్తూ ఒక బీసీ జర్నలిస్టుగా ఒక బీసీ జర్నలిజం మరి అసోసియేషన్లో పనిచేస్తూ మరి నా వంతుగా బీసీ కులాలలో ఉన్నటువంటి వారిని చైతన్యం తీసుకొస్తూ బీసీ సామాజిక వర్గాల వారికి రాజకీయంగా ఎదగాలని మరి తపన పడుతూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన పెద్దవారందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరంకి ప్రత్యేక వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.